Hi students, welcome to 10th class online classes. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడబోతున్నాం. ఈ ఎక్సర్సైజ్ మొత్తం సబ్స్టిట్యూషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ చూడబోతున్నాం. మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. x plus y is equal to 14 and x minus y is equal to 4. ఇందులోంచి ఏం చేస్తామంటే మైనస్ వైను అటు సైడ్ పంపిద్దాం. ఈ మైనస్ వై రైట్ సైడ్ వెళ్తే ప్లస్ వై అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూను తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 4 ప్లస్ వై ప్లస్ పక్కనే మళ్ళీ వై ఉంది ఇజ్ ఈక్వల్ టు 14. సో వై ప్లస్ వై 2y అవుతుంది. ప్లస్ 4 అటు సైడ్ పోతే మైనస్ 4. So 2y is equal to 14 minus 4, 10 into 2 becomes divided by 2 అవుతుంది. 2 1s are 2 5s are y is equal to 5. y వాల్యూ 5 వచ్చింది కాబట్టి x కనుక్కోవాలంటే ఇక్కడ x లో సబ్స్టిట్యూట్ చేయండి. x is equal to 4 plus y కదా, 4 plus y అంటే 5 ఉంది. 4 plus 5 9. Therefore x is equal to 9 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఈ విధంగా మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ x తీసుకొని ఈ x వాల్యూ తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులోంచి y వాల్యూ వస్తుంది. y తీసుకొచ్చి xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులోంచి x వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం ఏ ప్రాబ్లంనైనా కూడా ఇలాగే సాల్వ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫ్రాక్షన్ లాగా ఉండే ఈక్వేషన్స్. ఫస్ట్ది ఎస్ మైనస్ టీ ఇజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ టీ అటు సైడ్ పోతే ప్లస్ టీ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఎస్ బై 3 ప్లస్ టీ బై 2 ఇజ్ ఈక్వల్ టు 6. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే ముందు ఎల్సిఎం కనుక్కుందాం. 3కి 2కి ఎల్సిఎం 6 అవుతుంది. సో 2 ఇంటూ ఎస్ 2s, 3 into t 3t is equal to 6. డివైడెడ్ బై 6 అటు సైడ్ పంపించండి. ఇంటూ 6 అవుతుంది. ఇప్పుడు ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎస్ ఉండే చోట 3 ప్లస్ టీ, ఎస్ ఉండే చోట 3 ప్లస్ టీ ప్లస్ పక్కనే 3t ఉంది ఇజ్ ఈక్వల్ టు 6 6 ఆర్ 36. 2 3s ఆర్ 6. 2 ఇంటూ టీ 2t plus 3t is equal to 36. 2t plus 3t 5t అవుతుంది. ప్లస్ 6 అటు సైడ్ పంపిస్తే మైనస్ 6. 36లో 6 పోతే 30. సో ఇక్కడ నుంచి మనకు టీ వాల్యూ వచ్చేస్తుంది. ఇంటూ 5 బై 5 అవుతుంది. 5 1s are 5 6s are క్యాన్సిల్ పోతే టీ వాల్యూ 6. ఈ టీ వాల్యూ తీసుకెళ్ళి ఎస్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ అంటే 3 ప్లస్ టీ 3 ప్లస్ టీ 9 అవుతుంది. సో ఎస్ వచ్చేసింది, టీ కూడా వచ్చేసింది. దేర్ఫోర్ ఎస్ 9 అండ్ టీ 6. సేమ్ ప్రాసెస్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ చేశాం కదా, సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే ప్రాసెస్. ఇంకా అన్ని అంతే, ఈ సెక్షన్ అంతా అంతే. కొన్ని డెసిమల్స్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 3x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఇదే ప్రాసెస్తో సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం చేయాలి. ఇక్కడ చేద్దాము. థర్డ్ క్వశ్చన్ చూడండి. 3x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 3. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ 9x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఇందులోంచి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులోంచి ఏం బయటకు తీయచ్చు అంటే మనం వైను బయటకు తీయచ్చు. ప్లస్ 3 మైనస్ 3 అవుతుంది. మైనస్ వై ప్లస్ వై అవుతుంది. సో వై ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 3x మైనస్ 3 రాసుకోవచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 9x
3 ఇంటూ వై ప్లేస్లో 3x minus 3 is equal to 9. 9x minus 3 3s are 9x minus into minus plus 9x క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. సో దీనికి ఆన్సర్ అనేది రాదు. ఎందుకు రాదంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. దేర్ ఫోర్ ఇలా ఎప్పుడన్నా అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోయి ఓన్లీ నంబర్లు మిగిలితే అప్పుడే కనుక్కోవచ్చు కోఇన్సిడెంట్ లైన్స్ అని. దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. They have infinite solutions. ఇది సాల్వ్ చేసేకి కుదరదు, దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయని రాసేయాలి. ఎందుకంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఏ ఆన్సర్ అయినా కరెక్టే అని. ఇది థర్డ్ క్వశ్చన్, సింపుల్ గా అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. డెసిమల్స్ లో ఉంది. 0.2x ప్లస్ 0.3y is equal to 1.3 and 0.4x plus 0.4y is equal to 2.3. అన్నిటిని 10తో మల్టిప్లై చేద్దాం. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ మల్టిప్లైయింగ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. డెసిమల్ పోవడానికి బోత్ సైడ్స్ దేంతో అయినా మల్టిప్లై చేయొచ్చు ఈక్వేషన్ లో. అప్పుడు దీన్ని 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ వెళ్ళిపోతుంది 2x. 10తో మల్టిప్లై చేస్తే 3y. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 13. అండ్ సెకండ్ ఈక్వేషన్ 4x ప్లస్ 5y ఇస్ ఈక్వల్ టు 23. సో అన్నిటిని 10తో మల్టిప్లై చేశాను, పాయింట్స్ వెళ్ళిపోయాయి ఒక డెసిమల్ ప్లేస్ కాబట్టి. ఇప్పుడు ఇందులోంచి ఏదో ఒకటి కామన్ తీసుకోవాలి. పక్కకు తీసేస్తాం. 2x ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 3y మైనస్ 3y అవుతుంది. సో దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, లేదా ఎక్స్ బయటకు తీసైనా సబ్స్టిట్యూట్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. 2x వచ్చింది కదా, ఎక్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2 అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూ తీసుకువెళ్ళి ఇక్కడ ఉండే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో 13 మైనస్ 3y బై 2 ప్లస్ 5y ఇజ్ ఈక్వల్ టు 23. 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2 1s are 2 2s are 13 2s are 26, 2 3s are 6 plus 5y is equal to 23. సో 26 ఇక్కడ ఉంది, ఆ ప్లస్ 23 ఇటు సైడ్ వస్తే మైనస్ 23 మైనస్ 6y ప్లస్ 6y ప్లస్ 5y మైనస్ 5y అవుతుంది. 26 లో 23 తీసేస్తే 3, 6y లో 5y పోతే 1y. సో y వాల్యూ వచ్చింది. సో y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x వచ్చేస్తుంది 13 మైనస్ 3y వాల్యూ బై 2. 13 మైనస్ 3 ఇంటూ y వాల్యూ బై 2. సో 13 మైనస్ 3 3s are 9 బై 2. 13 లో 9 పోతే 4 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ 2, y వాల్యూ 3. ఈ ప్రాబ్లం అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. చూద్దాం. స్క్వేర్ రూట్స్ లో ఉంది. √2x ప్లస్ √3y ఇజ్ ఈక్వల్ టు 0. అండ్ √3x మైనస్ √8y ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇందులోంచి ఏం చేద్దామంటే √3x ఇజ్ ఈక్వల్ టు మైనస్ అటు సైడ్ పోతే ప్లస్ √8y అవుతుంది. x ఇజ్ ఈక్వల్ టు √8 బై √3y అవుతుంది. √8 ఇంటూ √3 అటు సైడ్ పోతే డివైడెడ్ బై √3y. ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేసిన అంటే √3x ను పక్కన పెట్టుకొని మైనస్ అటు సైడ్ పోతే ప్లస్ అయింది,
ఇంటూ √3 అటు సైడ్ పోతే డివైడెడ్ బై √3. దీన్ని తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్లో వేసుకుంటున్నాం. ఈ ఈక్వేషన్లో √2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో √8/√3y ప్లస్ √3y ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో y కామన్ తీయండి. 2 8s are 16/√3. ఇక్కడ y కామన్ తీస్తే √3 ఇజ్ ఈక్వల్ టు 0. సో y ఇంటూ √3 ఎల్సిఎం 16కు రూట్ 4, √3 ఇంటూ √3 స్క్వేర్ రూట్కు 9 అవుతుంది. 3 3s are 9, 9కు రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. సో y ఇంటూ 7/√3 ఇజ్ ఈక్వల్ టు 0. y ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7/√3 అటు సైడ్ పోతే √3/7, y వాల్యూ 0. 0 ఇంటూ ఎనీ నంబర్ ఈజ్ 0. ఇది తీసుకెళ్ళి ఇక్కడ x లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు √8/√3 ఇంటూ 0. సో ఎనీ నంబర్ ఇంటూ 0 ఇది కూడా ఏమవుతుంది 0. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అసలుకు అన్ని జీరోసే వచ్చేసాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కున్నా, తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. y ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇదంతా అటు సైడ్ పోతే 0 అయిపోతుంది. y వాల్యూ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా 0 అయిపోతుంది. ఇది క్లియర్ కదా? చాలా ఈజీ క్వశ్చన్. 5th క్వశ్చన్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక 6th క్వశ్చన్ ఏం చేస్తారంటే ముందు ఎల్సిఎం చేసుకోండి. ఇది హోంవర్క్ లాగా చేయండి. ఈక్వేషన్స్ నేను సాల్వ్ చేసిస్తాను. 3 3s are 9x, 2 5s are 10y డివైడెడ్ బై కింద 2 3s are 6 ఇజ్ ఈక్వల్ టు -2. దీని నుంచి ఈక్వేషన్ ఏమొస్తుందంటే 6 2s are 12. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2x 2 ఇంటూ x 2x, 3 ఇంటూ y 3y డివైడెడ్ బై 6 ఇజ్ ఈక్వల్ టు అట్ సైడ్ 13/6. 6 6 క్యాన్సిల్ చేయండి. 2x ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 13. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సేమ్ ఈ ప్రాబ్లం లాగా చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, సేమ్ దానిలాగా. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఏదో ఒకటి బయటకు తీయండి. ఎక్స్ కానీ వై కానీ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒక్కటి హోంవర్క్ లాగా చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ది. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే సేమ్ ముందు చేసిన మెథడ్లోనే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ 2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు -24. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇందులోంచి 2x బయటికి తీసుకుంటాను. 2x ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 3y. ఈ 2xని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా 2x ప్లస్లో. 11 మైనస్ 3y పక్కనే -4y ఉంది ఇజ్ ఈక్వల్ టు -24. ఇందులోంచి ఏం చేశానంటే 2x ఒకటి బయటికి తీసుకొని దట్ సైడ్ పంపించాను. ఇక్కడ 2x అవసరం ఉంది, దీని వాల్యూ 2xకి వచ్చిన వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాను. 3y 4y 7y అయింది. +11 అటు సైడ్ పంపిస్తే -11, 24 ఒక 11 టోటల్ 35 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ వెళ్ళిపోతే ఇంటూ 7 డివైడెడ్ బై 7, 7 1s are 7 5s are క్యాన్సిల్ చేసుకోవచ్చు. y వాల్యూ వచ్చింది. y వాల్యూ వచ్చింది కాబట్టి x కూడా కనుక్కోవచ్చు. 2x ఇజ్ ఈక్వల్ టు 11 మైనస్ 3 ఇంటూ y వాల్యూ. 3 5s are 15. 11లో 15 తీసేస్తే -4. సో x ఇజ్ ఈక్వల్ టు -4 ఇంటూ 2/2 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే -2. x వాల్యూ y వాల్యూ వచ్చింది. x -2, y 5. దీన్ని తీసుకువెళ్ళి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3 అని ఇచ్చినాడు. ఇందులో y ప్లేస్లో 5, m ఇంటూ x ప్లేస్లో -2 ప్లస్ 3. +3 ఇటు సైడ్ తెచ్చుకోండి, -3 అవుతుంది. -2 ఇంటూ m -2m ఇది +3 -3 అని 2 కూడా క్యాన్సల్. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ అటు సైడ్ పంపిస్తే రెండిట్లో మైనస్తో మల్టిప్లై చేయండి, పంపించేది కాదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది మైనస్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు -1.
మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మల్టిప్లైయింగ్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. సో లేదా ఇది ఇటు సైడ్ తీసుకుంటే మైనస్ ఎం ప్లస్ ఎం అవుతుంది, +1 -1 అవుతుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు -1. ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేసినాం, దాంట్లోంచి XY వాల్యూ, ఈ XY వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, ఎం వాల్యూ వచ్చింది. థర్డ్ క్వశ్చన్, ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి సొల్యూషన్ కనుక్కోవాలి. ముందైతే లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. రెండు నంబర్ల డిఫరెన్స్ 26, ఒక నంబర్ ఇంకో నంబర్కు 3 టైమ్స్. రెండు నంబర్లు తెలియదు కాబట్టి XY 2 నంబర్స్ అనుకుందాం. దేర్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 26. అంటే పెద్ద నంబర్లో చిన్న నంబర్ తీసేస్తే 26. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇందులోంచి ఎక్స్ కావాలంటే -y అటు సైడ్ పంపిస్తే +y, దీన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈక్వేషన్లో -y అటు సైడ్ పోయింది. వన్ నంబర్ ఈజ్ 3 times ది అదర్, గివెన్ వన్ నంబర్ ఈజ్ 3 times ది అదర్ అని ఇచ్చినాడు క్వశ్చన్లోనే. అంటే పెద్ద నంబర్, వన్ నంబర్ ఈజ్ 3 times ది అదర్, ఇంకో నంబర్. ఫస్ట్ నంబరు సెకండ్ నంబర్కు 3 times ఉంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 26 + y = 3y. ఇది ఎక్కడి నుంచి తెచ్చినాను? ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎక్స్ బదులు 26 + y. 26 = +y అటు సైడ్ పోతే -y, 3yలో 1y పోతే 2y, ఇంటూ 2/2 అవుతుంది. 2 1s are 2, 13s are క్యాన్సల్ పోతే y = 13. y వాల్యూ వచ్చింది. ఇంకా ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. 26 + y, 26 y వాల్యూ 13 కాబట్టి టోటల్ 39. therefore రిక్వైర్డ్ నంబర్స్ ఆర్, కావాల్సిన రెండు నంబర్లు ఏంటివి అంటే x 39, y 13. ఈ రెండు నంబర్లు మనకు కావాల్సింది. రెండింటి డిఫరెన్స్ చేస్తే 26 అవుతుంది. ఒక నంబర్ ఇంకో దానికి 3 times, 13 3s are 39. సో రెండు నంబర్లు డిఫరెన్స్ 26, ఒక నంబర్ ఇంకో దానికి 3 times ఉంది. ఆ రెండింటిని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే మనకు ఆ రెండు నంబర్లు వచ్చేస్తాయి. రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ 18 అని ఇచ్చినాడు. అవి రెండు ఏవో కనుక్కోవాలంట. లెట్ ఎక్స్ అండ్ వై బి టూ సప్లిమెంటరీ యాంగిల్స్. ఎక్స్ వై రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అనుకుందాం. దట్ ఇంప్లైస్ సప్లిమెంటరీ అంటేనే ఎక్స్ వై యాడ్ చేస్తే సప్లిమెంటరీ అవ్వాలి, అంటే 180 degrees. ఇందులోంచి ఎక్స్ బయటికి తీసుకుందాం, +y -y అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేయడానికి. డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ 18 degrees డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ 18. ఎక్సీడ్స్ అంటే డిఫరెన్స్ అని. ఎక్స్ లోంచి y తీసేస్తే 18 వస్తుంది. ఎక్స్ అంటే ఎంత ఉంది? 180 - y, పక్కనే మళ్ళీ -y = 18. సో 180 - y 2y అవుతుంది. -2y ఇటు సైడ్ పోతే +2y, +18 ఇటు సైడ్ వస్తే -18. సబ్ట్రాక్ట్ చేస్తే 162 ఇంటూ 2 బికమ్స్ /2. 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 81. సో y = 81. ఇంకా ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఉంది, x = 180 - y వాల్యూ
తీసేస్తే ఎంత వస్తుంది? 99 వస్తుంది. 2 యాంగిల్స్ వచ్చేసాయి. therefore required supplementary angles are 99 degrees and 81 degrees. ఇవి రెండు మనకు కావాల్సిన యాంగిల్స్. ఒకటి 99, ఇంకోటి 81. The coach of a cricket team buys 7 bats and 6 balls. బ్యాట్ బాల్ కాస్ట్ తెలీదు. ఇక్కడ అడిగింది బ్యాట్ బాల్ కాస్ట్. లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ తెలీదు కాబట్టి ₹X అనుకుందాం. సిమిలర్ గా కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఇది కూడా తెలియదు కాబట్టి ₹Y అనుకుందాం. ఒక్కొక్క బ్యాట్ ₹X, ఒక్కొక్క బాల్ ₹Y. క్రికెట్ టీమ్ బైస్ 7 balls, 7 bats and 6 balls. 7 bats, 6 balls కొనింది ఫర్ 3800. దీని ఈక్వేషన్ రూపంలో రాసుకోవాలి. 7 bats, 6 ఒక్కొక్క బాల్ ₹Y ఇజ్ ఈక్వల్ టు 3800. ఇది ఒక ఈక్వేషన్ మనకి. తర్వాత లేటర్ షీ బైస్ 3 bats and 5 balls. క్రికెట్ కోచ్ buys any 3 bats and 5 balls for 1750. 3 bats అంటే 3x, 5 balls అంటే 5y is equal to 1750. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందులోంచి x బయటికి తీసుకుందాం. 1750 ప్లస్ 5y బికమ్స్ ప్లస్ 5y మైనస్ 5y అవుతుంది. ఇంటూ 3 కూడా బై 3 అవుతుంది. డివైడెడ్ బై 3. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొచ్చింది మనకు? 1750 మైనస్ 5y డివైడెడ్ బై 3 వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఫస్ట్ ఈక్వేషన్ లో. 7x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 3800. ఎక్స్ వాల్యూ 1750 minus 5y divided by 3. So 1757 calculate చేస్తే 12,250. 7 5s 35y divided by 3 plus 6y కింద ఏం లేకపోతే 1 is equal to 3800. సో దీనికి ఎల్సిఎం చేసుకుందాం. 3 వస్తుంది. 12,250 మైనస్ 35y ప్లస్ 6 3s 18y is equal to 3800. డివైడెడ్ బై 3 అటు సైడ్ పంపిద్దాం. 35y లో 18y పోతే 17y ఉంటుంది. మైనస్ లేకుండా మైనస్ 17y ఇజ్ ఈక్వల్ టు 3800 డివైడెడ్ బై 3 ఏమవుతుందంటే ఇంటూ 3 అవుతుంది. 3 టేబుల్ తో మల్టిప్లై చేయండి. 3 8s 24, 9 11 అవుతుంది. దిట్ సైడ్ తీసుకురండి. ప్లస్ 11,500 400 ఇటు సైడ్ వస్తే మైనస్, ఇక మైనస్ 17y అటు సైడ్ పోతే ప్లస్ 17y. ఈ రెండు ఇక్కడికి మార్చాను. 12,250లో నుండి
11,400 సబ్ట్రాక్ట్ చేయాలి, 850 అవుతుంది. ఇంటూ 17 బికమ్స్ డివైడెడ్ బై 17 ఈజ్ ఈక్వల్ టు y. 17 5s are. సో y ఈజ్ ఈక్వల్ టు 50. y వాల్యూ వచ్చేసింది. ఇంకా దీని నుంచి మనకేం కావాలి, ఎక్స్ కావాలి. y వాల్యూ కనుక్కున్నాం. y ఎక్స్ కదా ఫైనల్ గా కావాల్సింది. ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1750 మైనస్ 5y డివైడెడ్ బై 3. 1750 minus 5 5s are 25, 250 by 3. ఇప్పుడు మనకు వచ్చేది x is equal to 1750లో 250 పోతే 1500 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ చేస్తే 500. xy రెండు వచ్చేసాయి. కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ కాస్ట్ 500. కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ అంటే y వాల్యూ 50. ఇక బ్యాట్ 500, బాల్ వచ్చేసి 50 రూపీస్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈక్వేషన్ వేసి. బ్యాట్ 500తో ఇది 1500, బాల్ 50తో ఇది 250, 1750 టోటల్. కరెక్ట్ అయిపోయింది. సో క్యాల్కులేషన్ ఒకటి జాగ్రత్తగా చేయండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయడం, ఎల్సిఎం చేయడం, y వాల్యూ కనుక్కోవడం, y తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ రావడం, xy రెండు వచ్చిన తర్వాత వాడు అడిగిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేయడం. కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈచ్ బాల్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది టాక్సీ చార్జెస్ ఇన్ ఎ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ ఛార్జ్. ఒక టాక్సీ ఏం చేస్తుందంట, ఎక్కిన తర్వాత ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఇచ్చేయాలి. దాంతోపాటు డిస్టెన్స్ని బట్టి ఛార్జ్ ఇవ్వాలి. ఒక్కొక్క కిలోమీటర్కి ఎంత ఇవ్వాలో తెలీదు. 10 కిలోమీటర్లకు అయితే 105 రూపీస్ పే చేశారు. 15 కిలోమీటర్లకు 155 పే చేశారు. ఇక ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, కిలోమీటర్కు ఛార్జ్ ఎంత కనుక్కోవాలి. లెట్ తెలియనేటి రెండు కూడా. ఫిక్స్డ్ ఛార్జ్ is equal to x రూపీస్ అనుకుందాం. ఇంకొకటి ఛార్జ్ పర్ కిలోమీటర్, ఇది కూడా తెలియదు కాబట్టి y అనుకుందాం. 10 కిలోమీటర్స్కి ఎంత అయిందంటే 105. ఛార్జ్ పెయిడ్ ఫర్ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్కు ఎంత పే చేశారు, 105 రూపీస్ పే చేశారు. 10 కిలోమీటర్స్ కంటే ఫిక్స్డ్తో పాటు 10 కిలోమీటర్స్ y కలుపుకొని 105. సో ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, 105 ప్లస్ 10y మైనస్ 10y అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ అనుకున్నా, కిలోమీటర్కు y, ఫిక్స్డ్ ఎక్స్ ఎక్కిన తర్వాత x రూపీస్ ఇవ్వాలి, కిలోమీటర్కు y రూపీస్. 10 కిలోమీటర్లు కాబట్టి 10 × y 10y అవుతుంది. టోటల్ 105. తర్వాత 15 కిలోమీటర్స్కి ఎంత పే చేశారు చూడండి. ఛార్జ్ పెయిడ్ ఫర్ 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్కి ఎంత అంటే 155 అని ఇచ్చాడు. సో ఫిక్స్డ్ ఛార్జ్తో పాటు 15 కిలోమీటర్స్కు y పే చేస్తే 155 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బదులు ఇది రాసుకోవచ్చు. 105 మైనస్ 10y ప్లస్ 15y ఇజ్ ఈక్వల్ టు 155. 15yలో 10y పోతే 5y ప్లస్ 105 అటు సైడ్ పోతే మైనస్ 105. ముందర ఏం లేకపోతే ఇక్కడ ప్లస్ ఉన్నట్లు ఇది అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. 5y ఇజ్ ఈక్వల్ టు 155లో 105 పోతే 50. So y is equal to 50 into 5 becomes divided by 5. y is equal to 10. సో ఒక ఆన్సర్ వచ్చింది. ఒక ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 105 మైనస్ 10y, y వాల్యూ 10 వచ్చింది. 10 10s are 100. 105లో 100 పోతే 5. ఎక్స్ వై రెండు వచ్చేది చూడండి. దెర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కదా,
₹5. ఛార్జ్ పర్ కిలోమీటర్ ₹10. కిలోమీటర్ ₹10 తీసుకుంటున్నారు. ఫిక్స్డ్ ₹5 చేశాడు. ఇంకో క్వశ్చన్ అడిగాడు. 25 కిలోమీటర్స్ ఛార్జ్ పెయిడ్ ఫర్ 25 కిలోమీటర్స్ ఎంత పే చేస్తారు? ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 25 కిలోమీటర్స్కు కిలోమీటర్కు ₹5. ఫిక్స్డ్ ఛార్జ్ ₹5, 25 కిలోమీటర్కు ₹10. సో 25 10s are 250, 250 ప్లస్ 5 ₹255 పే చేస్తారు. క్లియర్ కదా? ఫిక్స్ చేసింది ఎక్స్, కిలోమీటర్కి 10, వై 10 కిలోమీటర్స్ అంటే 10y ప్లస్ ఎక్స్. దీనిలో ఎక్స్ బయటికి తీసుకున్నాను. 15 కిలోమీటర్స్ కంటే ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 15 కిలోమీటర్స్ ఛార్జ్ టోటల్ 155. ఎక్స్ వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లేస్లో ఇది రాసుకున్నాను నేను. 105 మైనస్ 10y ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు సపరాక్ట్ చేస్తే y వాల్యూ వచ్చింది. వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ రెండు వచ్చాయి. కాబట్టి ఇంకో క్వశ్చన్ అడిగాడు ఇక్కడ 25 కిలోమీటర్స్కి ఎంత అవుతుందని. ఫిక్స్డ్ ప్లస్ 25 కిలోమీటర్స్ టోటల్ కలిపితే ₹255. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సైజ్ సంబంధించి. ఫ్రాక్షన్ వచ్చేసి 2 యాడ్ చేస్తే 9/11 అవుతుందంట న్యూమరేటర్కు డినామినేటర్కు. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు తెలియదు కాబట్టి లెట్ న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం, డినామినేటర్ను వై అనుకుందాం. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుందంటే న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఎక్స్, డినామినేటర్ వై. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్, క్వశ్చన్లో ఇచ్చింది, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ numerator and denominator, the fraction becomes 9/11. సో ఎక్స్కు 2 యాడ్ చేస్తున్నా, అలాగే వైకి 2 యాడ్ చేస్తున్నా. ఫ్రాక్షన్ 9/11 అవుతుందండి. క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను. 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ వై ప్లస్ 2. మల్టిప్లై చేసుకుంటే 11x ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు 9y ప్లస్ 18. ఇందులో ఏదో ఒకటి పక్క తీసుకుందాం, మనకు నచ్చింది. 11x ప్లస్ 22 ప్లస్ 18 ఇటు సైడ్ వస్తే మైనస్ 18 ఇజ్ ఈక్వల్ టు 9y. 22లో 18 పోతే 4 ఇంటూ 9/9 అవుతుంది. సో ఇది y సబ్స్టిట్యూట్ చేయడానికి పెట్టుకుందాం. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ నుంచి y సబ్జెక్ట్ చేసుకున్నాను, నేను వైని పక్కన తీసాను, ఎక్స్లో ఉంది. ఇంకో ఈక్వేషన్ చూద్దాం. 3 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు both numerator and denominator, the fraction becomes, numerator ku denominator ku 3 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుందంట 5/6. x కు 3, y కు 3 యాడ్ చేస్తే 5/6 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ వై ప్లస్ 3. 6 into x 6x, 6 3s are 18, 5 into y 5y, 5 3s are 15. So plus 15 ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 15 is equal to 5 into y అంటే ఇక్కడ ఉంది 11x plus 4/9. సో 6x plus 15, 18లో 15 తీసేస్తే 3, 11 5s are 55x, 5 4s are 20, కింద డివైడెడ్ బై 9. 9 ఇటు సైడ్ పంపించండి. 55x plus 20, 9 6s are 54x, 9 3s are 27 is equal to 55x plus 20 అవుతుంది. ఎక్స్లన్నీ ఒక పక్కకు, కాన్స్టాంట్స్ అన్ని ఒక పక్కకు పంపిస్తే ప్లస్ 20 మైనస్ 20 ప్లస్ 54 మైనస్ 54 అవుతుంది.
55లో 54 పోతే 1x ఇజ్ ఈక్వల్ టు 7. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఫస్ట్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, y వస్తుంది 11x ప్లస్ 4 డివైడెడ్ బై 9. 11 7s are 77 ప్లస్ 4, 77 4 యాడ్ చేస్తే 81 బై 9 క్యాన్సిల్ చేసుకుంటే y is equal to 9. Therefore, fraction is equal to or required fraction x by y కదా, x divided by y. x value 7, y value 9. ఇది ఫ్రాక్షన్. సో దీంతో మనకు ఎక్సర్సైజ్ 3.2 అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 3.3 చేద్దాం.